హెల్త్ న్యూస్ మీకోసం. ఏ జంకు లేకుండా గర్భిణీలు కరోనా టీకా పొందొచ్చని, వారి నుంచి బిడ్డలకు అధిక సంఖ్యలో యాంటీబాడీలు వెళ్తున్నాయని ఒక తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. mRNA టీకా పొందిన వారిపై ఈ అధ్యయనం సాగినట్లు పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా బొడ్డుతాడిలోని యాంటీబాడీల స్థాయిలను పరిశీలించారు. అవి వైరస్ సంక్రమణ వల్ల వచ్చాయా లేక టీకా వల్ల వచ్చినవా అనే విషయాన్ని గమనించారు. అమెరికా జర్నల్లో ప్రచురితమైన ఈ తరహా తొలి పరిశోధన ఇదే. కాగా 36 మంది నవజాత శిశువులు కోవిడ్ ప్రతినిరోధకాలను కలిగి ఉన్నారని, వారి తల్లులు ఫైజర్ లేదా మొడర్నా టీకా వేయించుకున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ సమాచారం గర్భిణీలు టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తుందని, అలాగే వారు టీకా తీసుకోవాలని సూచిస్తామని పరిశోధకులు చెబుతున్నారు. గర్భిణీలకు టీకాలు సురక్షితమైన ఆధారాలు లభిస్తున్నప్పటికీ 18 నుంచి 49 ఏళ్ల మధ్యలో ఉన్న 30% మంది గర్భిణీలు మాత్రమే వాటిని వేయించుకుంటున్నట్లు అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ సంస్థ తాజాగా వెల్లడించింది. ఇదిలా ఉండగా మరిన్ని వివరాలు పొందేందుకు ఈ అధ్యయనాన్ని భారీ స్థాయిలో చేపట్టాలని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే బిడ్డ జన్మించిన తర్వాత ఆ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయో కూడా గుర్తించనున్నారు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కూడా మామీ వ్యాక్స్ పేరిట ఇదే తరహా అధ్యయనాన్ని ప్రారంభించింది. మాయ ద్వారా, తల్లిపాల ద్వారా టీకా యాంటీబాడీలు ఏ స్థాయిలో బిడ్డకు బదిలీ కానున్నాయో కూడా పరిశోధకులు అంచనా వేయనున్నారు.